డాక్టర్ గారు, వృద్ధాప్యంలో సెక్స్ మంచిదా కాదా? కొంతమంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే వృద్ధాప్యంలో సెక్స్లో పాల్గొంటే పక్షవాతం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటారు. పైగా వాళ్ళ 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 తోటి వయసు వాడు నేను సెక్స్లో పాల్గొంటున్న నాకు గుండె నొప్పి వచ్చింది అంతే, అది వెళ్తేనే హార్ట్ అటాక్ అన్నారు అన్న. ఇంకోటి అంటాడు నాకు సెక్స్లో పాల్గొంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంతే, సెక్స్ బ్యాడ్ అంటాడు. ఏం లేదు, ఎవరిలో హెల్త్ అయితే ఎవరిలో అయితే డయాబెటీస్ ఉంటుందో, ఎవరిలో అయితే బీపీ ఉంటుందో, ఎవరిలో అయితే కొలెస్ట్రాల్ ఉంటుందో ఇలాంటి వాళ్ళకి మరి ఆ వయసు వచ్చాక ఇవన్నీ వస్తాయి. హార్ట్ అటాక్ అని వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అని వస్తుంది, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అని వస్తుంది. వాళ్ళు సెక్స్లో పాల్గొన వస్తాయి, దాని తగ్గ కేర్ ముందు నుంచి తీసుకోపోతే. కానీ వాళ్ళు ఏం చేస్తారు, దీనికి అట్రిబ్యూట్ చేస్తారు సెక్స్లో పాల్గొనబట్టేది. కానీ వృద్ధాప్యంలో సెక్స్లో పాల్గొనడం మంచిదా కాదంటే చాలా మంచిది. ఇది చాలా హెల్దీ, ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా చాలా మంచిది. శారీరకంగా మంచిది, ఎమోషనల్గా మంచిది. ఎమోషన్ అంటే వాళ్ళు మన అనుబంధం కోసం, అలాగే మెంటల్గా. ఫిజికల్స్ అంటే ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళ హార్ట్ అటాక్స్ వచ్చేటి అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఇమ్యూనిటీ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంచేత హార్ట్ యొక్క గుండె యొక్క ఆరోగ్యం పెంపొందుతుంది. ఇది ప్రూవ్డ్. ఈ ప్రూవ్ అనేక ఎక్స్పెరిమెంట్ల ద్వారా తెలిసింది అంటే ఎవరైతే రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటారో వాళ్ళకి గుండె పోటు వచ్చే అవకాశం తక్కువ. మరీ లెక్క లేకుండా బీపీ ఉంచేసుకుని, షుగర్ ఉంచుకొని, కొలెస్ట్రాల్ పెంచేసుకుని అలాంటి వాళ్ళు వదిలేసాయి. అలాగే మామూలుగా మాత్రం చాలా. అలాగే ఇమ్యూనిటీని చక్కగా పెంచుతుంది, రోగ నిరోధ శక్తిని చక్కగా పెంచుతుంది. అలాగే సెక్స్లో పాల్గొనడం వల్ల మనిషి దాని ఎండార్ఫిన్స్ అని వస్తాయి. ఎండార్ఫిన్స్ అని దానివల్ల మంచి నిద్ర వస్తుందండి. ఎండార్ఫిన్ పెయిన్ రిలీవింగు, నొప్పిని తగ్గిస్తాయి, మంచి నిద్ర కూడా కలిగిస్తాయి. కొద్ది మత్తుగా ఉంటుంది ఎండార్ఫిన్స్ చివర. ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో ఒక పక్క హ్యాపీగా ఫీల్ అవడమే కాదు, ప్రశాంతంగా నిద్రపోతారు. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చక్కగా మెయింటైన్ అవుతాయి, అన్ని రకాల హార్మోన్స్ కూడా. ఇక ఏంటవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ బాగా పెంపుతుంది. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కావాలండి. ఫిజికల్ కనెక్షనే కాదు, ఎమోషనల్, ఆ సైకలాజికల్గా ఉండే అనుబంధం చాలా ముఖ్యం. అది సెక్స్లో పాల్గొంటూ వస్తుంది. సెక్స్లో పాల్గొంటూ వస్తుంది. ఎమోషనల్ ఎంత కనెక్టివిటీ ఎప్పుడు ఉంటుందో హెల్త్ చాలా బాగుంటుంది. ఆ ఎమోషన్ కలిగి. అలాగే ఒక రకంగా ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో, ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు పాల్గొంటారో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఐఎమ్ హెల్దీ, నేను బాగా హెల్దీగా ఉండబట్టే, ఆరోగ్యంగా ఉండబట్టే నేను సెక్స్లో పాల్గొనగలుగుతున్నాను అనుకుని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాడు చాలా సంతోషంగా బతుకుతాడు. వాడు సంతోషమే సగం బలం. అంచేత ఆ మనిషికి ఆ సంతోషాన్ని ఇచ్చి, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఆమె హెల్దీ అనిపించేది, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచేది సెక్స్. ఎమోషనల్గా అనుబంధం పెంచుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుతుంది. అలాగే డిప్రెషన్ లాంటివి తగ్గిపోతుంది. సెక్స్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ తగ్గిపోతుంది. డిప్రెషన్తో ఉంటాయి అన్నమాట. అలాగే హార్మోన్స్ కూడా చక్కగా పనిచేయడం పెడతాయి.
మనం చక్కగా హార్మోన్స్ వాడుకుంటాం కదా, అంతే హార్మోన్స్ తక్కువ ఉంటాయి. అంతే ఎమోషనల్ బాండేజ్ బాగా థిక్గా ఉంటుంది, ఇంటిమసీ బాగా పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైనా సంసారంలో భార్యాభర్తల మధ్య ఇంటిమసీ, మానసికంగా శారీరకంగా అనుబంధం చక్కగా ఉండాలి. అంటే ఓల్డ్ ఏజ్లో సెక్స్లో పాల్గొనడం వల్ల అది చాలా హెల్దీ కండిషన్, ఆరోగ్యకరమైంది, ఎమోషనల్గా చక్క మనిషిని దగ్గర చేసేది, చక్క మనిషిని ఒక కలిపి ఉంచేది, ఇంటిమసీని పెంచేది. అంటే ఓల్డ్ ఏజ్లో సెక్స్ తప్పకుండా కావాలి, సెక్స్లో పాల్గొనాలి. ఎవరు ఓల్డ్ ఏజ్లో కూడా సెక్స్లో పాల్గొంటారో వాళ్ళు గుర్తుంచుకోండి. శరీరానికి వృద్ధాప్యం ఉంది కానీ సెక్స్కి వృద్ధాప్యం లేదు. సెక్స్కి వృద్ధాప్యం లేదు. స్థిరంగా ఉండొచ్చు, సెక్స్ మాత్రం వృద్ధాప్యం లేదు. అంచేత ఆ రకమైన ఆ సెక్స్కి వృద్ధాప్యం లే కనుక మీకు ఓపిక ఉన్నంతకాలం ఎంజాయ్ చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.